trigonometry very important టాపిక్. అన్ని చాప్టర్స్ లో మాక్సిమం, నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్ లో కూడా వస్తూనే ఉంటది ఇది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్, బేసిక్ ఉన్న ఫార్ములాస్ అన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మొత్తం 6 ఉంటాయి. Trigonometric ratios are totally 6 we have. Sin theta, cos theta, this is cosine theta, then cos theta antam. Tan theta, cotan theta ani cot theta antam. Secant theta, cosecant theta. Cosecant theta. దీన్ని కూడా cosecant అనకపోతే మళ్ళీ cos అయిపోతుంది, అందుకని cosecant theta. ఇవి 6 trigonometric ratios. సో వెరీ బేసిక్, ఎలాగో తెలుసు, మళ్ళీ ఒక్కసారి రీక్యాప్ చేయడం. Right angle triangle and right angle here, right angle a theta, and some take the vertices A, B, C vertices అనుకుందాం. ఈ ట్రయాంగిల్ లో ఉన్న ఈ థీటాకి ఇది ఆపోజిట్ గా ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్ అని చదవచ్చు. ఇది ఆపోజిట్ సైడ్. ఇది థీటాకి అడ్జసెంట్ ఉంది కాబట్టి అడ్జసెంట్ సైడ్ అని చదవచ్చు. ఇది హైపోటెన్యూస్. From this we can write all trigonometric ratios like sin theta అని ఏం రాసుకోవచ్చు అంటే opposite side by hypotenuse. This is the formula for trigonometry. In trigonometry sin theta, opposite side అంటే ఇక్కడ AB ఉంది, ఇది AB, అండ్ hypotenuse అంటే AC ఉంది. cos theta అని ఏం రాయొచ్చు అంటే adjacent side by సేమ్ అదే hypotenuse. సో adjacent side అంటే BC by hypotenuse అంటే సేమ్ అదే AC. నౌ tan theta. సో tan theta కి మనకు sin theta by cos theta ఫార్ములా కూడా ఉంది. యాక్చువల్ దీని నుంచి అదే వస్తుంది, sin theta by cos theta which is equal to sin theta అంటే ఇది opposite by hypotenuse, cos theta అంటే adjacent by hypotenuse, అంటే opposite by hypotenuse by adjacent side by hypotenuse. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు నీకు వచ్చేది ఏంటంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఇది నీకు మిగిలిపోయేది అక్కడ. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ వాట్? tan theta. ఇప్పుడు cot theta. cot theta is nothing but cos theta by sin theta, అంటే దానికి రెసిప్రోకల్ అన్నమాట, దీనికి రివర్స్. దీన్ని ఏం రాయొచ్చు అంటే 1/tan theta అని కూడా రాయొచ్చు. ఇవన్నీ ఫార్ములాస్ అని ఇక్కడ చెప్పే, డైరెక్ట్ ఇక్కడ నుంచి చెప్పుకుంటూ వెళ్తున్నా నేను, ఎందుకంటే ఇది బేసిక్ కాబట్టి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/tan theta అంటే దీనికి రెసిప్రోకల్, అంటే ఇది రివర్స్ అయిపోతుంది, రెసిప్రోకల్ అవుతుంది. adjacent side by opposite side. This is cot theta. Now secant theta. Secant theta is reciprocal of cos theta, అంటే 1/cos theta. సో 1/cos theta అంటే ఇక్కడ మన cos theta ఉంది ఆల్రెడీ adjacent by hypotenuse. దీన్నే మనం hypotenuse by adjacent side రాయాలి, adjacent side. సో which is equal to what? దీన్ని కూడా మనం కంప్లీట్ చేయలే కదా. ఆపోజిట్ అంటే AB by BC, and this is equal to BC by AB, and this is equal to what? cos కి రివర్స్ కాబట్టి AC by BC, and ఇంకొకటి మిగిలిపోయింది, అది cosecant theta. cosecant theta is reciprocal of sin theta, అంటే 1/sin theta. సో which is equal to ఇది కదా opposite by hypotenuse, రివర్స్ అయిపోతుంది, hypotenuse by opposite side. సో now what you will get? This is equal to ఇది AB by AC, ఇది AC by AB. సో ఇవి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కి ఫార్ములాస్ ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కనుక్కోవడానికి ఫార్ములా ఇవి.
sin theta, cos theta, tan theta, అక్కడ నుంచి ఇది కూడా వస్తుంది ఇక్కడ cot theta, secant theta, cosecant theta. ఓకే, ఇది ఇక్కడ మనము cot theta ని 1 by tan theta రాసాం కదా, సేమ్ tan theta ని కూడా 1 by cot theta రాయొచ్చు. దీన్ని 1 by cot theta కూడా రాయొచ్చు ఇక్కడ. ఐఎమ్ రైటింగ్ హియర్ దట్ ఇంప్లైస్ tan theta ఈక్వల్ టు 1 by cot theta కూడా రాయొచ్చు. 1 by cot theta, tan theta ఫార్ములా రివర్స్ కదా, రెసిప్రోకల్ కాబట్టి రాసుకోవచ్చు. సో అన్ని ఫార్ములాస్ ఇక్కడే ఫార్ములాస్ కూడా వచ్చేస్తున్నాయి నీకు, మళ్ళీ సపరేట్ గా ఫార్ములాస్ కాదు, ఇవి ఫార్ములాస్, ఇవి యాక్చువల్ మళ్ళీ సపరేట్ రాసుకోవాలి, అవసరం లేకుండా డైరెక్ట్ ఈ ఫార్ములాస్. సో ఇది బై రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వీ కెన్ ఫైండ్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాడు క్వశ్చన్ లో ఎలా అడగొచ్చు అంటే ఫైండ్ all trigonometric ratios if లేదంటే if 2, 3 2 2 జా 4 3 3 జా 9 ప్లస్ 4 13 అవుతుందా. సో 2, 3 కాకుండా 3, 4 తీసుకుందాం. 3 3 జా 9, 4 4 జా 16 ప్లస్ 9 25. 3, 4, 5 are the sides of right angle triangle like opposite 3 అనేది opposite, adjacent side 4 అనేది adjacent side and hypotenuse రెస్పెక్టివ్లీ. సో వాడు ఏమి ఇచ్చాడంటే మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఇచ్చాడు, అడ్జసెంట్ సైడ్ ఇచ్చాడు, హైపోటెన్యూస్ ఇచ్చాడు. అప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అడుగుతుండు. సో అంటే సింపుల్ గా వాడు ఏమి ఇచ్చిండు ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు ఆపోజిట్ సైడ్? 3 ఇచ్చాడు. అడ్జసెంట్ సైడ్ ఇచ్చాడు 4 ఇచ్చాడు, హైపోటెన్యూస్ ఇచ్చాడు 5 ఇచ్చాడు. ఇప్పుడు ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటున్నాడు. ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో సైన్ టీటా ఉంది మనకి. ఏంటి ఫార్ములా? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఇక్కడ ఉంది. సో ఆపోజిట్ బై అంటే 3/5. సెకండ్ వన్ కాస్ టీటా, కాస్ టీటా అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే 4/5. థర్డ్ వన్ tan టీటా, tan టీటా అంటే ఏముంది మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే 3/4. secant theta, what is secant theta? Secant theta is 1 by cos theta అంటే దీనికి రెసిప్రోకల్ 5/4. మర్చిపోయాను, ఇంకోటి ఉందిగా cot theta. ఓకే, దిస్ is fourth one and the fifth one is cot theta. Cot theta is nothing but reciprocal of tan theta. ఇగో 1 by tan theta. లేదా cos by sin కూడా రాసుకోవచ్చు. దిస్ is what tan theta కి రెసిప్రోకల్ కాబట్టి 4/5, 4/3. and the last one ఏంటి? cosecant theta. cosecant theta is reciprocal of sin theta అంటే 5/3 రాయొచ్చు. సో we can find like this. మరి ఇక్కడ 3 ఇచ్చాడు కాబట్టి అన్ని ఫైండ్ చేసినాం. 3 ఇవ్వకుండా 2 ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ చేయాలి అది కూడా చెప్తా చూడండి. దట్ యూ కెన్ టేక్ యాజ్ వన్ మోర్ క్వశ్చన్ అనుకున్నాం. ఫైండ్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ టిఆర్ అని రాసిన. ఇఫ్
just a minute. Yeah, 2, 3 are the sides of right angle triangle. Right angle triangle except hypotenuse. Hypotenuse కాకుండా మిగతా రెండు ఇవి రెండు. ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కావాలంట వాడికి. దానిలో 2, 3 ఏమో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి రెండు సైడ్స్ అంట. హైపోటెన్యూస్ కాకుండా మిగతా రెండు సైడ్స్ 2, 3 అని ఇచ్చేసాడు వాడు. అయితే ఇప్పుడు ఏమడుతున్నాడు, అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కావాలంటున్నాడు. అన్ని కావాలంటే ఖచ్చితంగా 3 కావాలి, 3 సైడ్స్ కావాలి, హైపోటెన్యూస్ కావాలి, అడ్జసెంట్ కావాలి, ఆపోజిట్ కూడా కావాలి. కానీ వాడు 3 ఇయ్యలేదుగా, రెండే ఇచ్చాడు. రెండు ఇచ్చినప్పుడు కూడా ఎలా ఫైండ్ చేయొచ్చు అంటే, సో దే ఆర్ గివెన్ 2, రైట్? ABC are the vertices. AB ఇచ్చాడు 90 degrees ఇది theta. AB ఇచ్చాడు 2, BC ఇచ్చాడు 3, లేదంటే ఇది 2 ఇది 3, మీ ఇష్టం ఏది తీసుకున్నాక. ఇవి రెండు ఇచ్చేసి హైపోటెన్యూస్ ఇవ్వలే, ఎక్సెప్ట్ హైపోటెన్యూస్ అన్నాడు కాబట్టి హైపోటెన్యూస్ ఇవ్వలే. కానీ హైపోటెన్యూస్ వస్తేనే అన్నీ వస్తాయి. ఓన్లీ ఈ రెండు ఉంటే tan cot రెండే వస్తాయి, ఇది రాదు. కాబట్టి హైపోటెన్యూస్ ఫైండ్ చేయాలి. సో మనకు బై పైథాగరస్ థీరం, మనకు పైథాగరస్ థీరం ఉంది. ఏంటిది అది పైథాగరస్ థీరం? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్. అదే ఇక్కడ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఏబి స్క్వేర్ ఇచ్చాడు 2 అంటే 4, ఇది బీసీ స్క్వేర్ ఇచ్చాడు 3 అంటే 9, ఇది సో విచ్ ఈస్ వాట్ 13 అవుతుంది. కానీ మనకు ఓన్లీ ఏసీ కావాలి, సైడ్ అంటే ఏసీ స్క్వేర్ కాదు, విచ్ ఈస్ వాట్ √13. సో వి గాట్ ఇయర్ √13, ఏసీ కూడా వచ్చేసింది. ఇప్పుడు అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ sin theta is what? Opposite by hypotenuse, 2 by √13. Second one cos theta is what? Adjacent side by hypotenuse అంటే 3 by √13. తర్వాత థర్డ్ వన్ ఏంటి? tan theta ఫార్ములా ఏంటి? opposite by adjacent side, 2 by 3. The fourth one, what is fourth one? cot theta, tan theta కి రెసిప్రోకల్ కదా, అంటే 3 by 2 అవుతుంది. తర్వాత ఫిఫ్త్ వన్ ఏంటి? secant theta ఏంటి? cos కి రెసిప్రోకల్ అంటే √13/3 అవుతుంది, √13/3. And the last one cosecant theta is equal to what? sin కి రెసిప్రోకల్ అంటే √13/2 అవుతుంది, √13/2. సో లైక్ దిస్ యూ హావ్ టు ఫైండ్. ఏదైనా రెండు ఇచ్చేసి దీంట్లో ఈ రెండు ఇచ్చిన ఇది ఫైండ్ చేయొచ్చు, ఈ రెండు ఇచ్చిన ఇది ఫైండ్ చేయొచ్చు, ఈ రెండు ఇచ్చిన ఇది ఫైండ్ చేయొచ్చు బై యూజింగ్ పైథాగరస్ థియరం. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సపోజ్ ఇది ఇచ్చిన అనుకోండి, ఇది ఇవ్వలేదు అనుకోండి, బేబీ స్క్వేర్ 9 నాడు పంపించేస్తాం, 4 నాడు పంపించేస్తాం, ఇక్కడ ఇయ్యంది వచ్చేస్తుంది. సో అట్లా ఏదైనా రెండు ఇచ్చేస్తే మిగతా సైడ్ ని ఈజీగా ఫైండ్ చేయొచ్చు ఫర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బై పైథాగరస్ థియరం. సో దిస్ ఈస్ ఆల్సో వన్ మోర్ క్వశ్చన్, అండ్ దీనికి రిలేటెడ్ గా హోంవర్క్ క్వశ్చన్స్ ఇస్తా నేను. అండ్ దాని తర్వాత ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ రావాలి మనకి. ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్. సో ఈ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ లో మినిమం 90 వరకు అయితే పర్ఫెక్ట్ గా అన్ని వాల్యూస్ తెలిసి ఉండాలి. దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక బాక్స్ వేసి ట్రై చేద్దాం, ఫార్ములాస్ నేర్చుకుందాం. ఒక బాక్స్ వేస్తున్నా చూడండి. ఈ బాక్స్ గుర్తుంచుకుంటే చాలు, ఇంకా అన్ని వచ్చేస్తాయి. మనకు మొత్తం 6 ట్రిగ్నోమెట్రిక్ బేసిస్. కాబట్టి మనకు 7 బాక్సెస్ కావాలి.
రఫ్ వర్క్ అంతా పక్కన చేసేసుకోవచ్చు, మనకు ప్రాబ్లం ఏం లేదు. NHI 1 2 3 4 5 6 7 ఇంకొకటి అవసరం ఉంటే డ్రా చేసుకుందాం తర్వాత. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏంటి మనకి వాల్యూస్ 0 degrees, 30 degrees, 45 degrees and 60 degrees and 90 degrees. సో ఇవి వాల్యూస్. సో 0 degrees చూద్దాం. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఈ వాల్యూస్ ఈజీగా నేర్చుకోవచ్చు, జాగ్రత్తగా వినండి. యా, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏమేమి ఉన్నాయి మనకి? 1 2 3 4 5 6. యా, కానీ ఇక్కడ ఒకటి అవసరం మనకు కాబట్టి సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా అంటే సైన్ టీటా బై కాస్ టీటా అనమాట. ఇది కాట్ టీటా, సీకెంట్ టీటా, కోసీకెంట్ టీటా. సో వీ నీడ్ వన్ మోర్ బాక్స్, ఇంకొక బాక్స్ అవసరం. యా, సో చూడండి, రైట్, చూడండి ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. కొసికెంట్ టీటా కూడా వచ్చేసింది, సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, సెకండ్ టీటా, కొసెకండ్ టీటా. యాక్చువల్లీ ఇక్కడ టీటాలు రాయొద్దు, ఇవి టీటాలు అంటే సైన్ 0, సైన్ 30, కానీ నేను మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతానని చెప్పేసి టీటా రాశాను. ఈ టీటా వాల్యూసే ఇవన్నమాట. టీటా ఎంత అనేది ఇక్కడ ఉంటుంది. టీటా 0 degrees, 30 degrees, 45 degrees అలా, ఇవి టీటా వాల్యూస్ అన్నట్టు. సో ఇప్పుడు వాట్ విల్ హ్యాపెన్ ఫర్ 0 ఏమొస్తుంది, 30 ఏమొస్తుంది, వీటన్నిటికీ ఒక చిన్న ఫామ్ ఉంది. √0/4, √1/4, √2/4, √3/4, √4/4. ఇది గుర్తుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. √0/4 ఎంత? సో 0/4, 0/5, 0/anything is 0 and √కు 0 0నే. √1/4 ఎంత? √1 అంటే 1, బట్ √4 అంటే 2. √2/4 అంటే మనం 2 1 2 2 క్యాన్సిల్ చేసేస్తే √1 1, బట్ √2 √2నే. √3/4 అంటే √3 ఏం మారదు, బట్ √4 2 అయిపోతుంది. 4 1 4 1 4 1 4 క్యాన్సిల్ అయిపోతే 1 మిగిలిపోతే √1 1. సో ఇవి ఫస్ట్ మనకు వచ్చే సైన్ వాల్యూస్ అనమాట. సైన్ 0 0, ఇగో 0. సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఇవి సైన్ వాల్యూస్. ఇప్పుడు కాస్ వాల్యూస్ కావాలి. కాస్ వాల్యూస్ ఏమీ లేదు, ఇక్కడ నుంచి రివర్స్ లో వెళ్ళిపోండి. ఆ 1 ఇక్కడ వచ్చేస్తుంది. కాస్ 0 1, కాస్ 30 √3/2 అండ్ కాస్ 45 1/√2, కాస్ 60 ఇక్కడ వచ్చేస్తుంది 1/2, కాస్ 90 ఇక్కడ వచ్చేస్తుంది. దెన్ కమ్ టు టాన్ టీటా. టాన్ టీటా అంటే సైన్ టీటా బై కాస్ టీటా అంటే 0/1 అన్నమాట. 0/1, 0/1 0నే, ఎందుకంటే 0/something 0నే కదా. సో టాన్ 0 0 వచ్చేసింది. తర్వాత ఇక్కడ దిస్ బై దిస్ అంటే ఈ రెండే కదా, సైన్ బై కాస్ అంటే 1/2/√3/2, √3/2 అంటే 2 2 క్యాన్సిల్ కాబట్టి 1/√3.
This is what tan 30. 60, 45, 1 by 2, 1 by root 2, 1 by root 2 cancel. అంటే 1 by root 2 by 1 by root 2. ఎందుకంటే sin by cos కదా. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 1 వచ్చేస్తుంది. తర్వాత 60, ఈ రెండింటిని డివైడ్ చేస్తే 2 2 క్యాన్సిల్ అయితే రూట్ 3 వచ్చేస్తుంది. ఈ రెండింటిని డివైడ్ చేస్తే అంటే 0/1 రాస్తే సంథింగ్ 1/0 రాస్తే సో ఆల్వేస్ సంథింగ్ బై 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో ఇవి tan వాల్యూస్, sin by cos, sin by cos, sin by cos, sin by cos. ఈ రెండింటిని డివైడ్ చేసుకుంటూ పోవడమే. ఇట్లా డివైడ్ అనేది రఫ్ వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ 1/2 by root 3/2, root 3/2. అప్పుడు 2 2 క్యాన్సిల్ అయితే వచ్చేది 1/√3 అనమాట. అదే 1/√3 అలా. సో రఫ్ వర్క్ అంతా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ cot theta, దీని రివర్స్ లో రాసుకోండి. ఇన్ఫినిటీ ఇక్కడ వస్తుంది, √3 ఇక్కడ వస్తుంది, 1 ఇక్కడ వస్తుంది, 1/√3 ఇక్కడ వస్తుంది, 0 ఇక్కడ వచ్చేస్తుంది. సీకెంట్ theta, సీకెంట్ theta అంటే ఏంటి? కాస్ కి రెసిప్రోకల్ 1/cos theta కదా. 1/cos theta ఇక్కడ రాయడానికి రావట్లేదు. 1/cos theta. సో 1/cos theta అంటే ఏమొస్తుందో రాయడమే. దీన్ని అన్నిటిని 1 చేయడం. 1/1 1. తర్వాత ఇది రెసిప్రోకల్ అంటే రివర్స్ రాసేసుకోవచ్చు దీన్ని. 2/√3, దీన్ని కూడా రివర్స్ రాసుకోవచ్చు. √2/1 ఈజ్ √2a, 1 అవసరం లేదు. దీన్ని కూడా రివర్స్ రాసుకోవచ్చు. 1/2 అంటే 2, దీన్ని కూడా రివర్స్ రాసుకోవచ్చు. అంటే 0ని 1/0 రాయాలి. 1/0 అంటే ఏమొస్తుంది మనకి? ఇన్ఫినిటీ వస్తుంది. సో అన్ని వాల్యూస్ ని 1/1/1/1 అంటే రెసిప్రోకల్ రాస్తే ఇది వచ్చేసింది. కొసెకంట్ ఏమి లేదు, రివర్స్. ఈ ఇన్ఫినిటీ ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ 2 ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ √2 అంతే ఉంటుంది, ఈ 2/√3 ఇక్కడికి వచ్చేస్తుంది, అండ్ ఇవన్నీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది కొసెకంట్. సో ఇవి మినిమం 90 వరకు పర్ఫెక్ట్ గా వాల్యూస్ ఉండాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ టేబుల్. సో మీరు మంచిగా పేపర్ తీసుకొని పేపర్ మీద అన్ని వాల్యూస్ నీట్ గా రాసుకుంటే, అది కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ రాసుకుంటే అప్పుడు గుర్తుంటాయి. వాట్ ఈస్ tan 30? tan 30 ఎంత? 1/√3. వాట్ ఈస్ secant 60? secant 60 ఎంత? 2. వాట్ ఈస్ cosecant 90? cosecant 90 ఎంత? 1. సో ఏ వాల్యూ అడిగిన 90 వరకు పర్ఫెక్ట్ చెప్పాలి. తర్వాత మీకు అప్పుడు 120 degrees కి, 150 degrees కి, 180 degrees కి, 210 degrees కి, 240 degrees కి, 270 degrees కి, 310 degrees, 300 కి, 330 కి, 360 కి నేర్చుకోవాల్సి వస్తుంది మనం. అండ్ వీటి తర్వాత ఏ యాంగిల్ ఇచ్చిన 550, 700, 800 అండ్ ఇంకా స్పెషల్ గా కొన్ని యాంగిల్స్ ఉంటాయి. అది 15 degrees కి, 18 degrees కి, 36 degrees కి, 54 degrees కి, 75 degrees కి, 105 degrees కి. సో ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ వాల్యూస్ పర్ఫెక్ట్ గా ఉంటే ఇంకా ట్రిగ్నోమెట్రిక్ రిలేటెడ్ గా ఉన్న ఫార్ములాస్ ఉంటాయి కొన్ని. ఆ ఫార్ములాస్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటే దెన్ మనకి ఎక్కడ ఏ చాప్టర్ లో ట్రిగ్నోమెట్రీ వచ్చినా కూడా పర్ఫెక్ట్ గా సాల్వ్ చేయొచ్చు. అండర్స్టాండ్ వరుణ్? Yes. దీన్ని బట్టి అర్థమైంది అనుకుంటా. నువ్వు ఎంత కష్టపడాలి? Yes, sir. Yeah, remember that if I ask you any formula tomorrow, if you'll not say me, I will give you each formula x, y, z times in position. Remember, పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. లక్కీ అర్థమైందా? ఇది నీకు కూడా. సో ఓకే, ఎవ్రీ ఫార్ములా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. మీరు సొంతంగా మళ్ళీ ఒకసారి టేబుల్ వేసేసుకోండి. ఇలా మంచిగా టేబుల్ వేసేసుకొని ఫార్ములాస్ అన్ని ప్రాక్టీస్ చేసేసుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచి రావాలి. sin θ, cos θ, tan θ ఏంటి నా క్వశ్చన్స్. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ ఐ విల్ గివ్ యూ సమ్ క్వశ్చన్స్ ఏంటి అండ్ అలా. సో ఇప్పుడు ఒక చిన్న టాపిక్ చెప్పి క్లోజ్ చేస్తా. ఐడెంటిటీస్ ఆల్రెడీ తెలుసు. ఐడెంటిటీస్ in addition, subtraction, we have sin square theta plus cos square theta equal to 1. వీటన్నిటికీ ప్రూఫ్లు ఉంటాయి రా.
బట్ ఆ ప్రూఫ్లతో మనకి ఇప్పుడు అవసరం లేదు. ప్రతి దానికి ప్రూఫ్ ఉంటుంది. సిబిఎస్ఈలో అయితే అన్ని నీట్గా ప్రూఫ్లు ఉంటాయి. sin square theta plus cos square theta equal to 1 ఇదొక ఐడెంటిటీ. సెకండ్ ఐడెంటిటీ secant square theta minus tan square theta equal to 1. థర్డ్ ఐడెంటిటీ cosecant square theta minus cot square theta equal to 1. సో ఇవి పలానా చాప్టర్ లోనే వస్తాయి, ఆ చాప్టర్ వరకు చదువుకుంటే చాలన్నట్టుగా కాదు. ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ లో, బీటెక్ లో, ఎక్కడ పోయినా డిగ్రీలో కూడా ఉంటూనే ఉంటాయి. ఇవి బేసిక్ ట్రిగ్నోమెట్రీ అంటుంది. ఈ sin square theta plus cos square theta equal to 1 నుంచి we can form more two formulas. 2 గా చాలా చేయొచ్చు. నేను ఒక 2 రాస్తున్నా. ఏంటది? sin square theta ని 1 minus cos square theta రాయొచ్చు. cos square theta ని 1 minus sin square theta రాయొచ్చు. ఇంకేముంటుంది తెలుసా? sin theta ని √1 minus cos square theta కూడా రాయొచ్చు. cos theta ని స్క్వేర్ రూట్ పంపించేస్తే √1 minus sin square theta కూడా రాయొచ్చు. సో నేను అవి కాదు, ఇవైతే కంపల్సరీ నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి కూడా ఏం రాయొచ్చు మనం? secant square theta ని ఈ tan square ఇటు వచ్చేస్తే 1 plus tan square theta రాయొచ్చు. అండ్ tan square theta ని ఈ tan square ఇటు వచ్చి 1 అడిపోతుంది, అప్పుడు యూ కెన్ రైట్ secant square theta minus 1. అండ్ ఇక్కడ నుంచి కూడా ఇంకొక 2 రాయొచ్చు. అవి cosecant square theta ని cot ఇటు వచ్చేస్తే ప్లస్ అయిపోతుంది, 1 plus cot square theta రాయొచ్చు. అండ్ ఇన్ ద సేమ్ వే cot square theta ని ఈ 1 అటు తీసుకెళ్తే cosecant square theta minus 1 రాయొచ్చు. ఇవి మూడు కూడా ఐడెంటిటీస్. ఇంకొక 3 ఉన్నాయి, అవి ఫోర్త్ వన్ sin theta into cosecant theta ప్రొడక్ట్ లో ఇవి ఈక్వల్ టు 1. ఫిఫ్త్ వన్ tan theta into cot theta equal to 1. సిక్స్త్ వన్ secant theta into cos theta equal to 1. వీటి నుంచి ఇంకా రెండు ఏం ఫార్ములాస్ రాయొచ్చు అంటే, ఓన్లీ sin theta కావాలంటే ఈ cosecant theta అటు వెళ్ళిపోతే డినామినేటర్ అవుతుంది, 1 by cosecant theta రాయొచ్చు. లేదు ఓన్లీ cosecant theta నే కావాలనుకోండి, సైన్ అటు పంపించాలి, 1 by sin theta అవుతుంది. ఇలా వీటి కూడా ఇంకా రెండు రాయొచ్చు. tan theta కావాలంటే నేను ఫస్ట్ రాసా 1 by cot theta. అదే cot theta కావాలంటే 1 by tan theta. ఇక్కడ నుంచి secant theta కావాలంటే 1 by cos theta. అదే if you want cos theta then you can write like 1 by secant theta. So these are the formulas, identities. మొత్తం 6, బట్ 6 3s 18 అనమాట ఇవి. ద సేమ్ వే ఇక్కడ కూడా 6 అండ్ 5 వాల్యూస్, 6 5s 30 వాల్యూస్ అన్నట్టు. అండ్ ఇక్కడ కూడా 6 ఫార్ములాస్. సో ఇట్లా ప్రతి క్వశ్చన్ కి 6 6 6 6 ఫార్ములా క్వశ్చన్స్ ఫైండ్ చేయాలి. అవి నేను ఇప్పుడు మీటింగ్ క్లోజ్ అయిపోగానే నేను పంపిస్తా మిస్టర్ వరుణ్, వాట్సాప్ లో పెట్టేస్తా ఇది కూడా. అండ్ ఇది అయిపోగానే మళ్ళీ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ టుడే, యూ షుడ్ లెర్న్ ఆల్ దిస్. సో ఈ ఐడెంటిటీస్ వరకు ఒక క్లాస్. నెక్స్ట్ కంటిన్యూషన్ వాల్యూస్, నెగిటివ్ ఎందులో ఉంటుంది, పాజిటివ్ ఎందులో ఉంటుంది, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎప్పుడు నెగిటివ్ ఎప్పుడు పాజిటివ్ అయితే ఏ వాల్యూస్ ఎలా ఫైండ్ చేయాలి, పెద్ద వాల్యూస్ ఎలా ఫైండ్ చేయాలి, ఆ ఫైండింగ్ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ క్వాడ్రంట్ లో ఎలా ఉంటుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దట్ వి విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్.